హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకిని. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం ప్రధాన అన్న వాళ్ళ ఇంటికి వచ్చాము హైదరాబాద్లో. అన్నకున్న ఇంట్రెస్ట్ తోటి బుల్లి కుత్తా అనే బ్రీడ్ని తెచ్చుకొని పెంచుకుంటున్నారు. అన్నకి అసలు ఆ హెవీ బ్రీడ్ మీద ఎందుకంత ఇంట్రెస్ట్ వచ్చిందో మీకు డాగ్స్ కూడా చూపిస్తాను. మొత్తం అన్ని డీటెయిల్స్ అడిగి కనుక్కుందాం అన్నని. హాయ్ అన్న. హాయ్, అందరికి నమస్కారం. నా పేరు ప్రధాన్. సో మాకు బుల్లి అంటే ఒక బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అసలుకి మేము మా పేరెంట్స్ ఉన్నప్పటి నుంచి కూడా మేము డాగ్స్ పెంచడం స్టార్ట్ చేసాం అన్నమాట. సో ఒకసారి బుల్లి కుత్త గురించి చూసినాం. ఇట్లా ఒక బ్రీడ్ ఉంది, మన ఇండియన్ బ్రీడ్. ఇంత బాగుంది అసలుకి. దీని కలర్ చాలా యూనిక్ ఉన్నాయి. ఇంత హెవీ బ్రీడ్ మన ఇండియన్ది అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్. సో ఇట్లాంటిది ఒకటి మన దగ్గర ఉండాలని మాకు కొంచెం ఒక పెంచుకోవాలని ఒక ఇది ఉండేది మాకు. సో అందుకే ఇట్లా పెంచుకోవాలనిపించింది అది. ఓకేనా, ఇప్పుడు మీ దగ్గర ఉన్న బుల్లి కుత్త గురించి చెప్పండి అన్న. ఓకే, సో నా దగ్గర ఉన్న బుల్లి కుత్త, దాని పేరు రియో. సో షీ ద ఫీమేల్ బుల్లి కుత్త. తన ఫాదర్ లైన్ వచ్చేసి కింగ్ షేరు లైన్, అండ్ దాని మదర్ సైడ్ వచ్చేసి పప్పు లైన్. అండ్ ఇంకా ఇన్ డీటెయిల్ గా మీకు చెప్పాలంటే దాని ఫాదర్ సైడ్ వచ్చేసి అయితే దాని ఫాదర్ నేమ్ భీమ్ సన్ ఆఫ్ కింగ్ షేరు అండ్ లీజా అనేది గ్రేట్ షేరు యొక్క లైన్. నెక్స్ట్ దాని మదర్ సైడ్ వచ్చేసేదేమో పప్పు లైన్ మొత్తము, దాని 2 sides కూడా. సో ఆ రెండింటికి కాంబినేషన్ మా రియో. దాని మదర్ పేరు నిక్కీ. సో ఈ 2 డాగ్స్ హర్యానాలో హిసార్ అనే ఏరియాలో ఉంటాయి అన్నమాట. అట్లా. ఓకే బ్రో, మీరు ఎవరి దగ్గర నుంచి తెప్పించారు బ్రో రియోని? మేము కొనడం అయితే కమాండో కెనెస్ నుంచి కొన్నాము. బల్జీత్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర నుంచి కొన్నాము. కానీ లేటర్ ఆన్ మాకు యాక్చువల్ ఓనర్ ఎవరో తెలిసింది. బల్జీత్ జస్ట్ ఒక మీడియేటర్ గా ఉన్నారు. బట్ యాక్చువల్ గా ఎవరైతే బ్రీడ్ చేస్తారో మాకు తర్వాత ఆయన కాంటాక్ట్ దొరికింది. ఆయన పేరు సుశీల్. ఓకే, అంటే మీకు ఆయన ద్వారానే వీటి యొక్క బ్లడ్ లైన్స్ మొత్తం తెలిసినాయి? అవును. ఓకే ఓకే, ఎంత పెట్టుకున్నారు బ్రో మీరు? మేము 30,000 పెట్టుకున్నాం బ్రో. పప్పిని ఎన్ని మంత్స్ పప్పి? 45 days పప్పి ఉంది. 45 days పప్పి. ట్రాన్స్పోర్ట్ మొత్తం వాళ్ళే చేశారు బ్రో? వాళ్ళే చేస్తారు బ్రో. ట్రైన్ లో ట్రాన్స్పోర్ట్ అయింది మొత్తము. ఓకే, మీకు వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బంది ఏమైనా అనిపించిందా? వచ్చిన తర్వాత ఇబ్బంది అంటే, మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు అయితే ఎప్పుడైతే ఈ ఇల్లు గృహప్రవేశం అయిందో అప్పుడే వచ్చేసుకున్నాము పప్పిని. అదే రోజు వచ్చింది ఇంటికి. సో చూసుకోవడము ఏమంటే ఆ ఇంటికి ఇట్లా పోవడం అంతా కొంచెం ఇబ్బందిగా ఉండింది మాకు. కానీ తర్వాత బాగా అలవాటు అయిపోయింది. ముందు మా మమ్మీకే ఒక షాక్ గా ఇచ్చాము మేము మమ్మీకి తెలియదు నేను తెస్తున్నట్టు. నాకు డాడీ మాత్రమే తెలుసు. సో నేను డైరెక్ట్గా తెచ్చేసిన పప్పిని. సో మమ్మీ చూసి షాక్ అయిపోయింది, ఏంటి ఎందుకు వచ్చినావు ఏంటిది అని. ఇంకా తర్వాత లేటర్ ఆన్ ఇంకా టైం ఫ్లోస్ బాగా అలవాటు అయిపోయింది మాకు. పప్పి స్టేజ్ అప్పుడు గురించి కూడా మంచి హెవీగానే ఉందా బ్రో? పప్పి స్టేజ్ అప్పుడు కూడా బాగా హెవీగా ఉండింది. నాకు వెయిట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ షీ వాస్ హెవీ. మీకు కావాలంటే పిక్స్ కూడా షేర్ చేస్తాను. అండ్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏజ్ ఎంత బ్రో రియోది? ఇప్పుడు రియో ఏజ్ 2 years 9 months బ్రో. 2 years 9 months. లీటర్ ఏమన్నా అయిందా బ్రో? ఒక లీటర్ అయింది దానికి. దాన్ని లీటర్ దేంతో అయిందంటే ముల్తానీ లైన్ తో క్రాస్ అయింది ఇది. ఓకే, రెడ్ కలర్ డాగ్. ఐడియా ఉంది. ఓకే బ్రో, అండ్ మీరు బాగా సోషలైజ్ చేశారు, బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎవరి మీదకి అరవటం కానీ అలాంటివి లేదు, పార్కింగ్ అలాంటివి ఏం లేవు. ఎలా మీరు ఇంత ఫ్రెండ్లీగా అలవాటు చేశారు? సో బేసికల్లీ మనము పెంచుకోవడం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లా పెంచితే, దానికి ఒక ఫ్రీ మెంటాలిటీగా ఇస్తే అదొక మెథడ్. ఫ్రీ మెంటాలిటీగా అంటే ఫ్రీగా పెంచడము. సో దానికి ఒక స్ట్రెస్ ప్రెజర్ అనేది ఏమి ఇవ్వకుండా పెంచితే షీ విల్ బి ఆల్ రైట్. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, దాన్ని వ్యాక్సిన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఐ థింక్ ఒక 6 months 7 months తర్వాత మేము దాన్ని డాగ్ పార్క్ తీసుకెళ్ళడం స్టార్ట్ చేస్తాం. డాగ్ పార్క్స్ కి తీసుకెళ్ళడం స్టార్ట్ చేస్తాం. సో అక్కడ షీ లెర్న్ హౌ టు గెట్ అలాంగ్ విత్ అదర్ యానిమల్స్, విత్ హ్యూమన్స్. అందరూ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అని షీ గాట్ టు నో ఆల్ ఆఫ్ దట్ థింగ్స్. నెక్స్ట్ ఇంకా రెగ్యులర్ వాకింగ్ చేపిస్తుంటే, రెగ్యులర్ మనుషులతో కూడా కల్పిస్తా ఉంటే దట్ విల్ బి ఎనఫ్. కానీ మరి అందరు మనుషులతో కలిపియాలని కూడా చెప్పను. ఎందుకంటే ఒక గాడ్ డాగ్ అన్నప్పుడు మనల్ని గాడ్ చేయాలి, కానీ వేరే వాళ్ళని గాడ్ చేస్తే అది మనకి గాడ్ డాగ్ అవ్వదు. అది
సో మోస్ట్ ఆఫ్ ద టైం మనతో ఉండాలా, మనమే పెంచాలా, కొంచెం ఫ్రీగా దానికి ఏమంటారు లైక్ కుక్కని కట్టేసినట్టు అట్లా పెంచితే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్ ఇంకా కొన్ని డాగ్స్ అంతే బ్రో, ఇంకా అంటే మనం కట్టేసినా కూడా బాగా ఫ్రెండ్లీ ఉంటాయి అన్నమాట. కొన్ని డాగ్స్ కట్టేసినా అట్లా పెంచి కూడా ఫ్రెండ్లీ ఉంటాయి. సో సమ్ టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డాగ్స్ బిహేవియర్ ఆల్సో. ఓకే ఓకే బ్రో, మీరు తెచ్చిన తర్వాత రియోలో ఏమైనా డిసీజెస్ లాంటివి, స్కిన్ డిసీజెస్ ఏమైనా నోటీస్ చేస్తారా, వైరస్ లాంటివి? లేదు, పర్ఫెక్ట్ ఉండే, నార్మల్ గా ఉండింది అప్పుడైతే. వ్యాక్సినేషన్ అన్ని కూడా టైం ప్రకారం చేపించారు బ్రో? ఎలాంటి వ్యాక్సినేషన్ చేపించారు బ్రో? మేమైతే మా దగ్గర రాకముందు అయితే 2 వ్యాక్సిన్స్ అయినాయి, పప్పీ డిపి అని 7-in-1 అని. సో ఈ 7-in-1 లో మెయిన్ వైరసెస్ లైక్ కెనైన్ డిస్టెంపర్ అండ్ పార్వో వైరస్, ఈ 2 ఒక మెయిన్ వ్యాక్సిన్ లో కవర్ అయిపోయినాయి. దాంతో మేము బూస్టర్ డోస్ వేయడం స్టార్ట్ చేసాం అండ్ రేబీస్ వేసాం. డివార్మింగ్ చేపిస్తుంటారు? డివార్మింగ్ చేపిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఎంత వయసుకు చేపిస్తుంటారు, ఏ స్టేజ్ లో చేపిస్తుంటారు? అంటే ఎన్ని మంత్స్ కి? సో ఎవ్రీ 6 months కి చేస్తాము. ఎవ్రీ 6 months కి దాని వెయిట్ ప్రకారం వేస్తున్నాము. ఓకే. ఇంకా డైట్ ఎలా ఉండేది బ్రో రియోకి? సో రియో డైట్ కి వచ్చేసరికి రియో చపాతి మీరు చపాతి పెట్టొచ్చు అండ్ ఏదైనా నాన్ వెజ్ పెట్టొచ్చు మీరు. మేమైతే చికెన్ పెడుతున్నాము, చికెన్ లివర్ పెడుతున్నాము అండ్ అప్పుడప్పుడు మటన్ పెడుతున్నాము. ఇంకా దాని కాల్షియం సప్లిమెంట్స్ కి అయితే మటన్ బోన్స్ పెడుతున్నాము. ఇంకా మీరు పెరుగు పెట్టచ్చు, పెరుగు చాలా మంచిది, దానికి డైట్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, పెరుగు పెట్టచ్చు అండ్ ఇంకా మన రెగ్యులర్ వాడే డాగ్ ఫుడ్ కూడా వాడచ్చు. మేమైతే ఎన్ఎండి వాడేవాళ్ళం, కెనైన్ క్రీక్, రాయల్ కెనైన్, ఈ 3 brands మేమైతే వాడినాం. సో ఈ 3 brands వాడినప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఓకే. అది ఇప్పుడు నేను వీక్లీ ఎన్ని టైమ్స్ మీరు చికెన్ నాన్ వెజ్ ఫీడ్ చేస్తుంటారు రియోకి? వీక్లీ ఎన్ని టైమ్స్? వీక్లీ మేము ఒక 5 times పెడతామండి. ఎవ్రీడే 1 time ఫీడింగ్ ఉంటుంది నాన్ వెజ్ కి. మార్నింగ్ అంతా పెరుగు లేకపోతే ఐ మీన్ డాగ్ ఫుడ్, పెరుగు లేకపోతే డాగ్ ఫుడ్ తింటది. అండ్ నైట్ కి వచ్చేసరికి చపాతి మిక్స్డ్ విత్ చికెన్ కర్రీ, చికెన్ బ్రాత్ ఆర్ మటన్ బ్రాత్ అట్లా పెడతాము. రాగా ఇస్తారా లేదంటే లేదు, కుక్ చేసి బాయిల్ చేసి ఇస్తాము. ఎంత క్వాంటిటీ ఇస్తారు బ్రో పర్ టైం? 300 grams per day. 300 grams per day ఇస్తాము. సరిపోద్దా బ్రో? ఒక డేకి సరిపోతుంది. మరీ ఎక్కువ పెడితే కూడా ఓవర్ వెయిట్ అయిపోతాయి. ఇప్పుడు యాక్చువల్ గా మాకి కొంచెం ఓవర్ వెయిట్ అయినట్టు అనిపించింది, సో తగ్గిస్తున్నాం ఇప్పుడు. ఓకే. మీరు డాగ్ ని తెచ్చుకున్న తర్వాత ట్రైనింగ్ ఏమైనా ఇప్పించారు బ్రో? లేదండి, మేము ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. ఎటువంటి ట్రైనింగ్ కి వేరే వాళ్ళ దగ్గరికి ఇవ్వలేదు, మేమే ఇంట్లో పెంచినాము. సో మా దగ్గర ట్రైన్ అయింది అది ఆల్మోస్ట్ గాని. ఇంకా మీరు ఫేస్ చేసిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఒక హెవీ బ్రీడ్ కాబట్టి నేను అందరి దగ్గర ఈజీగా పంపలేను. లైక్ చిన్న బ్రీడ్స్ అయితే ఇప్పుడు వెళ్ళి ఆడుకోవాలంటే వెళ్ళి ఆడుకోవచ్చు, వాళ్ళ మీద దుంకినా పర్లేదు. ఇది వేరే వాళ్ళ మీద దుక్కితే ఒక ఏమంటారు ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఏమంటారు ఇంజరీస్ కూడా కొన్నిసార్లు అవుతాయి. సో దాన్ని మరీ అంత ఫ్రీగా కూడా ఉంచలేను. అదొక అదేం పెద్ద ఛాలెంజింగ్ కాదు కానీ కొంచెం ఫ్రీగా అయితే ఉండాలేము కదా అని అంతే. ఓకే బ్రో, ఇంకా మీకు ఈ బ్రీడ్ గురించి తెలిసిన డీటెయిల్స్ ఏమైనా చెప్తారా బ్రో? ఈ బ్రీడ్ అయితే ఫస్ట్ టైం ఓనర్స్ కి కాదు బ్రో. ఓకే, ఫస్ట్ టైం ఓనర్స్ కి ఎందుకంటే దీనికి వీటి బోన్స్ కానీ వీటి హిప్ జాయింట్స్ కానీ ఓకే ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని పెంచాలి మనం. లైక్ ఫస్ట్ టైం ఓనర్స్ కి ఒక ఫుడ్ పెడితే చాలు అని అనుకుంటే కుదరదు. సో దానికి ఎవ్రీ టైం అంటే ఆల్మోస్ట్ పప్పీ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 0 to 2 years దాకా రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట మనం. దానికి కాల్షియం సరిగా పోతుందా, ఓకే బట్ ఇదే మెయిన్ ఇంపార్టెంట్, కాల్షియం సరిగా పోతుందా, మంచిగా బిహేవ్ చేస్తుందా, సోషలైజ్ అవుతుందా, ఇవన్నీ ఈ డెవలప్మెంట్ స్టేజ్ లోనే అవుతాయి ఇవన్నీ. సో మనం ఈ పీరియడ్ లో ఆ డాగ్ ని కానీ చూసుకోకపోతే ఇంకా తర్వాత చాలా డిఫికల్ట్ అయిపోతుంది ఓనర్ కి పెంచడము. సో మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉంది డాగ్ పెంచడం అంటే యూ కెన్ గో విత్ బుల్లీ. ఫస్ట్ టైం అయితే నాట్ ప్రిఫరబుల్. అది ఒకవేళ నేను బుల్లి కుత్తాను తీసుకోవాలి అనుకుంటే ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి ఫస్ట్ టైం ఓనర్స్ అయితే. ఓకే బ్రో, ఇది ఒక బిగ్ డాగ్ కాబట్టి మీరు
చూసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల వేరే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, క్రియేట్ అవ్వకూడదు. అది. ఓకే బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్, మీ పేరు? నా పేరు రాజశేఖర్ అమ్మ. సార్, మీకు ఈ బుల్లి కుత్త బ్రీడ్ పైన ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? అసలు ఇంత హెవీ బ్రీడ్ ని తెచ్చుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? బుల్లి కుత్తా బ్రీడ్ పైన ఇంట్రెస్ట్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ నౌ క్లోజ్ టు 5 years అని చెప్పాలి. బుల్లి కుత్తా కోసం నాకు తెలిసి అయితే. అండ్ నేను స్టార్ట్ చేసింది బుల్లి కుత్తా 2021లో స్టార్ట్ చేసిన ఫస్ట్ డాగ్. దాని పేరు లియో. ఓకే, సో అది నాకు 4 years 3 months ఇప్పుడు దానికి ఏజ్. వాడు మేల్. సో హీఈస్ అగైన్ సన్ ఆఫ్ ద లెజెండరీ లియో. వాళ్ళ ఫాదర్ పేరు కూడా లియో. సో వాళ్ళ సన్ కి నేను కూడా లియో అనే పెట్టాను. సో దట్ వాస్ మై ఫస్ట్ బుల్లీ డాగ్. ఇప్పటికీ ఉంది అది. ప్రెసెంట్ రీసెంట్ గా దాన్ని నేను హర్యానా పంపించాను. ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నారో ఆయన దగ్గరికి. అగైన్ లియో యొక్క ఫాదర్, ఐ మీన్ లియో గ్రాండ్ ఫాదర్స్ గురించి ఐడియా ఉందా సార్ మీకు? లియో ఈజ్ అగైన్ ముల్తానీ అంటారు. పాకిస్తాన్ నుంచి పాక్ ఇంపోర్ట్ ముల్తానీ. ముల్తానీ ఈజ్ అగైన్ లెజెండరీ లైన్. ముల్తానీ లైన్ వచ్చిందో ముల్తానీ వల్ల ఆ బ్లడ్ లైన్ వచ్చిందే. సో లియో కజన్ ఈజ్ ముల్తానీ. సో ముల్తానీ నుంచి వచ్చింది లియో ఫాదర్ అండ్ సక్సెసర్స్ అందరూని. సో ముల్తానీ ఈజ్ యాక్చువల్ ద వన్. అలాగా ఆ బ్రీడ్ కి. సో లియో మొత్తం ముల్తానీ లైన్, మదర్ అండ్ ఫాదర్. అండ్ వాట్ అబౌట్ మదర్ లైన్ సార్? ఇప్పుడు లియో, నా ఓన్ లియో, ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు చెప్పిన లియో ఉంది కదా, ఆ లియోకి సన్ వీడు. ఓకే. సో లియో హ్యాస్ అగైన్ వాజ్ మేటెడ్ విత్ రియో. సో రియో అనేది ఇప్పుడు మనకి శామన్ ఉంటారు. సో ఆయన వాళ్ళ డాగ్ రియో అన్నది. ఈవెన్ ఇట్స్ లియో అండ్ రియో బోత్ పక్క పక్క నించుంటే ఫిమేల్ ఆ మేల్ కి ఎక్కడ తగ్గదన్నట్టు. ఇప్పుడు లియో హిమ్సెల్ఫ్ ఇస్ అ హెవీ మేల్, లెంత్ అండ్ హెడ్ అని. అయితే రియో ఈక్వల్ గా ఉంటుంది లియోకి. సో అందుకని ఇద్దరు కూడా వచ్చింది ఒక బ్రీడర్ దగ్గర నుంచే. బిష్నోయ్ అని ఉంటారు, సుశీల్ బిష్నోయ్ అని. ఆయన దగ్గర నుంచి ఇద్దరు అక్కడే తీసుకున్నాము. ఆయన క్వాలిటీ పప్స్ ఇంకా అసలు తిరిగి ఉండదు. ఆయన చూస్ చేసే లైన్స్ కానీ, ఆయన బ్రీడింగ్ చేసే మెథడాలజీ కానీ అంతా మొత్తం ట్రెడిషనల్ అంతా ఆయన ఫాలో అయ్యేది. సో అక్కడి నుంచి వచ్చింది రియో. సో లియో కూడా నాకు ఆయన దగ్గర నుంచి వచ్చింది. సో వాటిద్దరికి పుట్టిన పప్పు రియో. సో రియోకి బేసిక్ గా ఇది సన్ అన్నట్టు. సో రియో లైన్ కూడా అగైన్ అమర్వీల్ టైగర్ అంటారు అది. అండ్ పప్పు కింగ్ ఇంపోర్ట్, అది పాక్ ఇంపోర్ట్ కింగ్ పప్పు అని. దీని రెండిటి జెనెటిక్స్ అంతా మళ్ళీ ఇప్పుడు రియోకి ఉన్నాయి. సో అట్లా రియో ఈజ్ దీని మదర్ సైడ్. సో మదర్ సైడ్ చెప్పుకోవాలంటే కింగ్ షేరు అండ్ పప్పు లైన్ కలిపి ఉన్న మదర్ లైన్. అండ్ ఫాదర్ లైన్ ముల్తానీ. అగైన్ ముల్తానీ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ లెజెండరీ లైన్ ఇన్ బుల్లీస్. సో ఆ రెండింటికి కాంబినేషన్ మేము అనుకున్నాం మొదటి నుంచి కూడా. ఒక రెండు బెస్ట్ లైన్స్ ని వీ హ్యావ్ టు లైక్ బ్రింగ్ టుగెదర్. ఆ దాంట్లో ఉన్న క్వాలిటీస్ దీంట్లో ఉన్న క్వాలిటీస్ కలిపి ఒక నెక్స్ట్ జనరేషన్ పప్పు మనం రెడీ చేయాలి. సో అట్లా లిటర్ లో మోర్ స్పెసిఫిక్లీ ఎవ్రీ పప్ ఇస్ ఆసమ్. దిస్ గై ఈస్ ది వన్ హూ స్టాండింగ్ అవుట్ ఇన్ హోల్ లిటర్. మొత్తం లిటర్ లో అన్ని పప్స్ కంటే వీడొక్కడు బాగా డిఫరెంట్ గా ఉండే. మిగతా కూడా అంతే క్వాలిటీ ఉండే, కానీ అందుకంటే కూడా ఒక 20% ఎక్స్ట్రా ఉండే. సో అందుకని ఇంకా సరే వీడిని మనం ఎక్కడికి వద్దు, మన దగ్గర ఉంటాడు వీడు అని చెప్పేసి వీడిని. మీరు బాగా సోషలైజ్ కూడా చేశారు. ఉన్నారు ఎలా బానే ఉంటుందా? ఎలాగా సోషలైజ్ చేశారు? ఇప్పుడు అగైన్ బుల్లీస్ లో ద వే ఓనర్ వాంట్స్ టు మేక్ హిమ్ సోషలైజ్ ఆర్ మీరు ఎట్లా పెంచాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు దాన్ని సోషలైజేషన్. బుల్లీస్ లో ఏంటంటే మీరు దాన్ని ఎలాగా పెంచాలన్నది మీ ఓనర్ బట్టి ఉంటుంది. ఓనర్ కానీ నాకు 100% గార్డింగ్ కావాలి, నాకు అసలు సోషలైజింగ్ వద్దు అంటే ద వే యూ గ్రో అప్ ఇస్ దట్ వే. నేను లియోని యాక్చువల్గా కొంచెం కస్టమైజ్ చేసి పెంచాను అనుకోవచ్చు. లియో ఏంటి అంటే 100% గార్డింగ్, ఇంకా దాన్ని ఇంకో రకంగా చేయలేదు. సోషలైజ్ చిన్నప్పటి నుంచి చేయలేదు. అలాగని చెప్పేసి అందరి మీద అటాక్ చేయదు. స్ట్రేంజర్స్ ని యాక్సెప్ట్ అయితే చేయదు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అలాగే పెంచేవాడిని. ఒక మనిషిని యాక్సెప్ట్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు సీ హిమ్ రిపీటెడ్లీ విత్ మీ. ఆన్ ది ఫస్ట్ అకరెన్స్ యాక్సెప్ట్ చేయడు వాడు. వాడికి ఏంటంటే 4-5 times వచ్చినాక ఓకే, హీస్ కమింగ్ ఫ్రీక్వెంట్లీ, మై ఓనర్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ విత్ హిమ్, హీఈస్ అవర్ నోన్ పర్సన్, ఐ కెన్ యాక్సెప్ట్ హిమ్ అనే యాటిట్యూడ్ లియోది. దాన్ని అట్లానే పెంచిన. అది నాకు పెంచాలి అట్లానే ఉండేది కాబట్టి.
ఇప్పుడు రియో కిసాన్, ఇప్పుడు మన భీముని తీసుకుంటే, వీడి పేరు భీముని తీసుకుంటే, భీముని నాకు అట్లా అవసరం, అట్లా పెంచద్దు, వీడిని అందరితోని చిన్నపిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ ఎవరి ఇంటికి వచ్చినా ఇంట్లోకి వచ్చి కూర్చోపెట్టారు అంటే వాడు యాక్సెప్ట్ చేయాలి. బయట ఉంటే వాడు గార్డ్ చేయాలి, ఇంటి బయట ఉంటే, ఇంట్లోకి వచ్చి కూర్చుంటే వాడు యాక్సెప్ట్ చేయాలి. వీటిని అట్లా పెంచుతున్నాం, ఎందుకంటే మనం ట్రైన్ చేసే బట్టి ఉంటుంది. మనం ఎట్లా ట్రైన్ చేస్తే అట్లా ట్రైన్ అవుతాయి. మనము వీటిల్ని ఫైటింగ్ అని చెప్పి ఒక డాగ్ ఇంకొక డాగ్ ఆల్మోస్ట్ ఒకళ్ళు ఫైటింగ్ చేసుకుని ఒక బ్లడ్ వచ్చి అది ఫైట్ చేసుకుంటాయి. అలాంటి ఫైటర్ లైన్స్ ఇవి అట్లా కూడా పెంచుతారు. సరే చెప్తాం కదా, దీన్ని మీరు ఎలా పెంచాలంటే అట్లా పెంచవచ్చు. ఇట్స్ అప్ టు ది ఓనర్ రిక్వైర్మెంట్. హర్యానా, రాజస్థాన్ పక్క ఫైట్స్ అయ్యాయి అప్పుడు, ఇప్పుడు అవుతున్నాయో నాకు తెలియదు కానీ ఆ ఫైటర్ లైన్స్ ని అంత అగ్రెసివ్ గా పెంచుతారు. వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్. మనకి ఇంకా గార్డింగ్ అండ్ ఇంట్లో మనకి ఇట్లాంటి ఒక మంచి డాగ్ ఉండాలి. సో మన రిక్వైర్మెంట్ అది. మీ పిల్లలతో ఎలా ఉంది సార్ భీమ్? పిల్లలతో అసలు చెప్పాను కదా, పిల్లలతో అందరితో కూడా వాడు దాన్ని ఎక్కి కూర్చుంటాడు. అయినా కానీ వాడిని ఏమనదు. రిహాన్, ఆస్క్ హిమ్ టు స్టాండ్, హోల్డ్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ టు స్టాండ్. Tap him. వాడు ఏమన్నా వాడే. సో పిల్లలతో అది ఏమన్నా కానీ ఏం చేయ వాడు తెలుసు. పిల్లలు ఎవరు పెద్దవాళ్ళు ఎవరు అయినా కానీ హీ విల్ బీ ఫ్రెండ్లీ. అసలు భయపడే అవసరమే లేదు. దాని సైజ్ చూసి భయపడే అవసరం లేదు. అది దాని సైజ్ చూసి భయపడే వాళ్ళు భయపడతారు ఎట్లయినా. దట్స్ వాట్ వీ వాంట్. అట్లా. వాట్ అబౌట్ డైట్ సార్? డైట్ అంటే స్ట్రిక్ట్లీ మాకైతే చెప్పడం వరకు మాకు బ్రీడర్ కూడా చెప్పింది ఏంటంటే, ఇంత హెవీ బ్రీడ్ కి మీరు అందరూ నాన్ వెజ్ గట్ట అన్ని పెట్టాలంటారు. కంపల్సరీ ఏం కాదు, వాడికి కావాలి ప్రోటీన్ కావాలి. బట్ ప్రోటీన్ కి మీరు నాన్ వెజ్ సోర్సెస్ అవసరం లేదు. వెజిటేరియన్ సోర్సెస్ లో కూడా ప్రోటీన్ పెట్టచ్చు. పాలు ఎరగొట్టేసి పనీర్లా పెట్టచ్చు, సోయా పెట్టచ్చు. సో అవి వీఆర్ గివింగ్ ప్రోటీన్ ఫ్రమ్ దట్ ఫార్మ్, ఇట్ ఇస్ ఫైన్. లేదు అంటే వీ కెన్ గెట్ చికెన్. సో నేనేం చెప్పిస్తానంటే, మాకు మేడ్ ఉంది పైన, నేను ఏదైనా చేయిస్తాను. దీనికి వీక్లీ 3-4 times నేను వీటికి నాన్ వెజ్ పెడతాను. సో ఆ మిగతా 3-4 times నేను కర్డ్ విత్ రైస్, చపాతీ విత్ కర్డ్, లేదా పన్నీర్ విత్ రైస్ ఆర్ పన్నీర్ విత్ చపాతీ అట్లా. సో మిక్స్ అండ్ మ్యాచ్ విత్ ప్లస్ వెజిటేబుల్స్, ఎగ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, మ్యాక్సిమం క్యారెట్, స్పినాచ్, సో ఇట్లాంటి పంప్కిన్, ఇట్లాంటి వెజిటేబుల్స్ ని మీరు రైస్ లో వేసేసి దానికి కొంచెం ఫ్లేవర్ కోసం ఏం వేసినా తినేస్తాడు అంతే. బట్ ఇదే కావాలి అనేది పర్టికులర్ ఏముండదు. ఈ విల్ గెట్ అడ్జస్టెడ్. మెయిన్ ఇండియన్ సాయిల్ మీద ఉన్న బ్రీడ్ కదా ఇది. చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటాయి అండ్ బెస్ట్ ఇమ్యూన్ డాగ్స్ అన్నట్టు. దీనికి మీకు ఎటువంటి డిసీజెస్ వైజ్ గా చాలా ప్రోన్ ఉంటాయి, సెన్సిటివ్ ఉంటాయి, అట్లా లేదు. చాలా రఫ్ అండ్ టఫ్ డాగ్స్ అన్నట్టు. ఫస్ట్ టైం ఓనర్స్ కి సజెస్ట్ చేస్తారు సార్ మీరు? ఫస్ట్ టైం ఓనర్స్ కి అంటే ఐ వుడ్ సే అట్ మోస్ట్ హీ హ్యాస్ టు బి వెరీ క్లోజ్ టు హిస్ బ్రీడర్ ఆర్ హూఎవర్ హ్యాస్ ఇచ్చి ఆయన దగ్గర సజెషన్స్ తీసుకుని ఫస్ట్ 9-10 months అయితే ఐ వుడ్ సే ఫస్ట్ టైం ఓనర్ అయితే వాళ్ళ డాగ్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుంటా వాళ్ళు చెప్పిన ఫాలో అవ్వకుండా చేయగలిస్తే గుడ్. ఎందుకంటే ఇవి చాలా ఫాస్ట్ గ్రో అయిపోతాయి. 3 months నుంచి ఇప్పుడు వీడికి 10 months, వాడు 3 months ఉన్నప్పుడు ఇంతే ఉండేను. 10 months కి ఎంత అయ్యాడు చూసారు ఇప్పుడు. అంత ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. సో ఆ ర్యాపిడ్ గ్రోత్ లో వాటికి కావాల్సిన న్యూట్రిషన్స్ కానీ, చేయాల్సిన ఫిజికల్ యాక్టివిటీస్ చేయించడం కానీ, ఇవి ఒక ఫస్ట్ టైం డాగ్ ఓనర్కి ఐడియా ఉండకపోవచ్చు. బై ద టైమ్ హీ విల్ రియలైజ్ ఇట్ విల్ బి లేట్. సో మనము ఓవరాల్ గా బ్యాలెన్స్డ్ గా దాన్ని ఎట్లా చేయాలని ఫస్ట్ టైం ఓనర్ కి వాళ్ళ ఇచ్చిన వాళ్ళ దగ్గర తెలుసుకోవడం మంచిది ఎప్పుడైనా. వాట్ అబౌట్ సప్లిమెంట్స్ సార్? ఎలాంటి సప్లిమెంట్స్ ఇస్తుంటారు? సప్లిమెంట్స్ యూజువల్ గా అయితే మల్టీవైటమిన్, ఓకే, కాల్షియం రెగ్యులర్లీ, మల్టీవైటమిన్ అండ్ కాల్షియం. సో ఇవి తర్వాత మనము మామూలుగా ఇచ్చేవి ఏవైతే ఈ దాన్ని ఏమంటారు డీవార్మింగ్ కి చేసేవి, డీవార్మింగ్ 3 months ఒకసారి. ఇవన్నీ ఫస్ట్ 9-10 months. తర్వాత వన్స్ హీఈస్ 1 year హీఈస్ ఆల్రెడీ గ్రోన్ అప్ అండ్ హీ హాస్ ఆల్ ప్రాపర్. ఇంకా మీ ఫుడ్ ఒకటే వాటికి సప్లిమెంట్స్, ఇంకా అంతకంటే ఏం అవసరం లేదు. అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ టైం మా కోసం వెచ్చించినందుకు. నో ప్రాబ్లం. ఓకే సార్. హాయ్ బ్రో. హాయ్. ఓకే, ఈ బుల్లి కుత్త గురించి చెప్పండి బ్రో. దీని పేరు జాక్స్. దీన్ని మా ఫ్రెండ్ సాయి పెంచుతున్నాడు. అండ్ దీని మదర్ కూడా మా డాగ్ రియో, అండ్ దీని ఫాదర్ లియో, సేమ్ ముల్తానీ లైన్. ఓకే.
ఇందాక ఫాదర్ డీటెయిల్స్ మదర్ డీటెయిల్స్ As it is same. ఓకే. అండ్ ఇది కొద్దిగా హైపర్ యాక్టివ్ గా ఉంది బ్రో. అవును యా. సో మీకు పప్పి స్టేజ్ లో ఏ డాగ్ అయినా మీకు చాలా యాక్టివ్ గా ఉంటది. ఓకే. అందుకే ఎనర్జీ చాలా ఉంటది వీటిలో. యా. సో మీకు 2 years దాకా ఇదే యాక్టివ్నెస్ ఉంటది. ఆఫ్టర్ 2 years అంతా నార్మల్ అవుతుంది కాబట్టి కొంచెం యాక్టివ్నెస్ తగ్గుతుంది. ఓకే. సాయి బ్రో, మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా బ్రో మస్టిఫ్ ని పెంచడంలో? ప్రాబ్లమ్స్ ఏం లేవండి. ఓకే. మీకు ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం ఫస్ట్ టైం. ఇంక ప్రాబ్లమ్స్ అయితే మీరు ఏం ఫేస్ చేయదు అంటే కొద్దిగా హెవీ సైజ్ అవటం, హైపర్ యాక్టివ్ ఉండటం? లేదు. మీ ఫ్యామిలీతో ఎలా ఉండిద్ది బ్రో? ఫ్యామిలీతో చాలా ఒబీడియంట్ ఉంటది. వాట్ అబౌట్ కిడ్స్? కిడ్స్ తో కూడా మనం స్టార్టింగ్ నుంచి అలవాటు చేస్తాం కాబట్టి ఓకే బాగుంటాడు కిడ్స్ తో కూడా. ఓకే. అండ్ ఫీడింగ్ బ్రో, వాట్ అబౌట్ డైట్? డైటా మార్నింగ్ అయితే మేము ప్రెసెంట్ వీడికి అయితే 2 meals పెడుతున్నాం. ఓకే. లైక్ పప్పి అప్పుడు 3 meals పెట్టేవాళ్ళం. రాయల్ కెనాన్ అండ్ అవి స్టార్ట్ చేశాను. ఓకే. లైక్ ఒక 7-8 months వచ్చిన తర్వాత మేము రాయల్ కెనాన్ ఆపేసాం కంప్లీట్ గా. ఓకే. తర్వాత మేము చికెన్ అండ్ బీఫ్ అలవాటు చేసాం. చికెన్ కూడా ఏంటంటే లైక్ మార్నింగ్ 200 grams చికెన్, రైస్. ఓకే. నైట్ వచ్చేసరికి సెకండ్ మీల్ వచ్చేసరికి ఎగ్ అండ్ కర్డ్ ఆల్టర్నేట్ డేస్ అట్లా. ఓకే. మీకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అండ్ డిసీజెస్ వైస్ లాంటివి ఏమి అనిపించలేదా? లేదు, ఏం లేదు అంతా ఓకే. అండ్ ఆల్ ఓకే. ఆల్ ఓకే. బేసిక్ గా వీడ్ బ్రీడ్ లో ఏంటంటే మన ఇండియన్ బ్రీడ్ కాబట్టి డిసీజ్ తక్కువ, చాలా తక్కువ. దేనికైనా అలవాటు పడిపోతారు, ఏ క్లైమేట్ కైనా. లైక్ మన ఇండియన్ క్లైమేట్ కి సో అంత డిసీజ్ ఏం రావు నీకు. వ్యాక్సినేషన్ ఫస్ట్ టైం కి తీసుకుంటే నీకు డిసీజ్ అనేది ఏం రాదు. మీకు ఈ బ్రీడ్ మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఈ బ్రీడ్ అని కాదు, లైక్ నాకు మాస్టిఫ్ అంటే ఇష్టం యాక్చువల్ గా. డాగ్స్ అంటే అన్ని ఇష్టం, బట్ మాస్టిఫ్ పెంచుకోవాలని ఇష్టం. మాది కొంచెం ఓపెన్ ఏరియా, సో మాస్టిఫ్ పెంచుకోవాలని కొంచెం అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.